డెంగీ జ్వరం అంటే మనందరికీ వెన్నులో వణుకు. ఎంతగా అంటే డెంగీ సోకితే ప్రాణాలకు ప్రమాదమని వెంటనే ప్లేట్లెట్స్ను ఎక్కించుకోవాలని అనుకుంటాం. ఇక పిల్లలకు డెంగీ జ్వరం వస్తే తల్లిదండ్రుల ఆందోళనకు అంతుండదు. ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. నిజానికి పిల్లలకు డెంగీ సోకినంత మాత్రాన కంగారు పడాల్సిన పనిలేదు. తేలికపాటి చికిత్సతోనే పిల్లల్ని డెంగీ నుంచి బయటపడేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో డెంగీ జ్వరానికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో డెంగీ జ్వరం ఎలా వస్తుంది? పిల్లల్లో డెంగీ జ్వరం యూజువల్గా మాన్సూన్ సీజన్ టైంలో వస్తుంది. ఇది యూజువల్ దోమకాటు వల్ల వస్తుంది. మాన్సూన్ అంటే వర్షాకాలం టైంలో వర్షాలు పడ్డప్పుడు, వర్షాలు పడి ఆగిపోయిన కొన్ని వారాల వరకు ఈ డెంగీ జ్వరం వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇతర జ్వరాలకు డెంగీకి తేడాలు తెలుసుకోవటం ఎలా? 99% ఫీవర్ అన్నది ఇన్ఫెక్షన్ ఉంటేనే వస్తుంది పిల్లలు. దెన్ నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఎక్కడి నుంచి ఫీవర్ వస్తుంది, ఏమి ఇన్ఫెక్షన్ బాడీలో ఏ రకంగా ఉందని. కామన్ థింగ్స్ వచ్చేసి ఏంటంటే ఐదర్ జలుబు ఉండడము, లేకపోతే కడుపు నొప్పి ఉండడము, ఆ రకంగా విరేచనాలు అవ్వటము, వాంతులు అవ్వడం, ఆ రకంగా ఉంటుంది. అవి కొంతవరకు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చెప్తుంది మనకి. డెంగ్యూలో ఏంటంటే అట్లాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం తక్కువగా. సో ఇప్పుడు ఫీవర్ వితౌట్ ఎనీ ఫోకస్ అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్ టైంలో ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి డెంగ్యూ ఉండే అవకాశం. బట్ జస్ట్ బై చూసి అట్లాగే చెప్పడం కష్టం. మెనీ టైమ్స్ ఏం చేస్తామంటే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం ఒకవేళ సస్పిషన్ ఎక్కువగా ఉంటే. కొన్నిసార్లు ఏమవుతుంది, డెంగ్యూ ప్లస్ జలుబు ఉండే అవకాశం, రెండు ఉండే అవకాశం ఉంటుంది. సో అంత మాత్రం డెంగ్యూ లేదని చెప్పలేము. సో సస్పిషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బెటర్ ఒకసారి టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయడమే బెటర్. పిల్లల్లో డెంగీ జ్వరం ఎప్పుడు ప్రమాదకరం? డెంగ్యూ కోర్స్ ఎట్లా ఉంటుందంటే 3 రకాల ఫేజ్లు ఉంటాయి డెంగ్యూ జ్వరంలో. ఒకటి ఫెబ్రైల్ ఫేజ్ అంటే జ్వరం ఉన్నప్పుడు, సెకండ్ క్రిటికల్ ఫేజ్ అంటాం, థర్డ్ రికవరీ అంటే పేషెంట్ బెటర్ అవుతాడు. ఫెబ్రైల్ ఫేజ్ అనేది జనరల్గా ఒక ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 days వరకు ఉంటుంది. అంటే ఈ టైంలో హై ఫీవర్స్ వస్తాయి, అదే పేషెంట్ బాడీ పెయిన్స్ అట్లా ఉండొచ్చు, పెయిన్ బ్యాక్ ఆఫ్ ద ఐ ఉండొచ్చు, అంటే కంటి వెనకాల పెయిన్ అట్లా ఉండొచ్చు. సో అది యూజువల్గా 3 to 6 days ఉంటుంది. దెన్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అరౌండ్ దట్ టైం క్రిటికల్ ఫేజ్ అని స్టార్ట్ అవుతుంది. డెంగ్యూకి వచ్చే కాంప్లికేషన్స్ అన్ని ఆ క్రిటికల్ ఫేజ్లోనే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ వీఆర్ వరీడ్ డెంగ్యూలో ఉండేదంటే క్రిటికల్ ఫేజ్ గురించి వరీ అవుతాం. అది అందరికీ వస్తుందని చెప్పలేము, బట్ ఎవరు క్రిటికల్ ఫేజ్కి వెళ్తారో ప్రిడిక్ట్ చేయడం కష్టం. సో జనరల్గా ఏంటంటే ఆ టైంలోనే ప్లాస్మా లీకేజ్ అవ్వడము, ప్లేట్లెట్ తగ్గిపోవడము, బీపీ తగ్గిపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. సో జనరల్గా అంటే పేషెంట్ ఈవెన్ హాస్పిటల్లో ఉండి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా మేము జనరల్గా ఒక 2-3 days అబ్జర్వ్ చేస్తాం క్రిటికల్ ఫేజ్ గురించి. దాన్ని రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేసుకొని చూడటం, ప్లేట్లెట్ ఎలా ఉన్నాయి, ఇంకా వేరే అదర్ ఆర్గానిజం లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కాంప్లికేషన్ ఆ క్రిటికల్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ టిపికల్గా క్రిటికల్ ఫేజ్ ఒక 2-3 days ఉంటుంది. ఆ 2-3 days మనం సపోర్ట్ చేయగలిగితే దెన్ మెజారిటీ విల్ రికవర్. మెనీ చిల్డ్రన్ ఓన్లీ ఫీవర్ రావచ్చు, దెన్ రికవర్ అయిపోవచ్చు. బట్ మైనారిటీ క్రిటికల్ ఫేజ్లో ఉంటే ఆ చిల్డ్రన్ ఐడెంటిఫై చేయడం అనేది క్రూషియల్ థింగ్. డెంగీ జ్వరాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? సో డెంగీ జ్వరం ఇంతకుముందు అనుకుంటే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం జనరల్గా. సో 2 రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఒకటేమో NS1 యాంటీజెన్ అంటాము. అది ఫస్ట్ 5 daysలో పాజిటివ్ ఉంటుంది. 5 days తర్వాత IgM అండ్ IgG యాంటీబాడీస్ ఉంటాయి, అవి పాజిటివ్ వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఎప్పుడు మా దగ్గరకు వచ్చేదాన్ని బట్టి అదర్ NS1 కానీ ఆర్ IgM అంటే యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం, ఆర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 టెస్ట్ చేస్తాం. జనరల్గా 99% ఈ 2 టెస్టులతో మనకి జ్వరం ఉందా లేదా నిర్ధారణ అవుతుంది. పిల్లల్లో డెంగీ జ్వరానికి చికిత్స ఎలా ఉంటుంది? ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా పారాసెటమాల్ ఇచ్చి ఫీవర్ కంట్రోల్ చేసుకోవడము, అండ్ దెన్ లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వడం, హైడ్రేషన్ అంటాం. అంటే పేషెంట్ తీసుకోగలిగితే పర్లేదు, లేదంటే హాస్పిటల్లో ఉంచి సెలైన్ అలా ఇవ్వడం హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి. అది ఫీవర్ ఫేజ్లో. ఫీవర్ తగ్గిపోయిన తర్వాత క్రిటికల్ ఫేజ్లో ఏంటంటే ఏ రకమైన ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ప్లాస్మా లీకేజ్ ఎక్కువగా ఉండి బీపీ పడిపోతూ ఉంటే దెన్ హాస్పిటల్ ఐసీయూలో ఉంచాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఒక్కొక్కసారి కొన్ని మెడిసిన్స్ కూడా బీపీ మెయింటైన్ అవ్వడానికి ఇవ్వాల్సి రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు అవి మానిటర్ చేస్తూ ఉంటాం. మరీ తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్స్ బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే వేరే ఆర్గన్ ఇంజరీ ఏముంది,
కామన్ వచ్చేసి ఏంటంటే లివర్ ఇంజరీ కూడా ఉంటుంది, అంటే లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితులు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆ సెలైన్ ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం క్లోజ్గా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ప్లాస్మా లీకేజ్ అయినప్పుడు ఫ్లూయిడ్ లంగ్స్లో కూడా చేరొచ్చు. అలా ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి బ్రీతింగ్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదన్నీ కూడా ఏంటంటే మన హాస్పిటల్లో ఉంచి క్లోజ్గా అబ్జర్వ్ చేసి ప్రాబ్లం ఏది ఉంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మానిటర్ చేస్తూ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డెంగీకి ఎప్పుడు ప్లేట్లెట్లను ఎక్కించాలి? జనరల్గా ప్లేట్లెట్స్ వన్ ఆఫ్ ద కామన్ థింగ్ డెంగ్యూలో పడిపోతూ ఉంటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ ప్లేట్లెట్స్ ఫంక్షన్ ఏంటంటే రక్తం గడ్డగట్టడం హెల్ప్ చేస్తూ ఉంటుంది, రక్తస్రావం అవ్వకుండా హెల్ప్ చేస్తుంది మనకి నార్మల్గా. సో నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ వీ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 1.5 lakhs. డెంగ్యూలో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. నార్మల్గా WHO రికమెండేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండేషన్ లెస్ దాన్ 10,000 ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బయట నుంచి ప్లేట్లెట్లు ఇస్తాం. ఆర్ ఒక్కొక్కసారి మోర్ దాన్ 10,000 ఉన్నా కూడా పేషెంట్ బ్లీడింగ్ ఉంటే ప్లేట్లెట్లు ఇస్తాం. బట్ అదర్వైజ్ పేషెంట్ బ్లీడింగ్ లేదంటే రక్తస్రావం లేదు, ప్లేట్లెట్ సపోజ్ 50,000 అట్లా ఉన్నాయి అనుకోండి, క్లోజ్గా అబ్జర్వ్ చేసి మానిటర్ చేస్తూ ఉంటాం ఆ పేషెంట్ని. జనరల్ ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అనేది అగైన్ క్రిటికల్ ఫేజ్లో ఒక ఫ్యూ డేస్ ఉంటుంది. సో ఆ పీరియడ్ వరకు ఎవ్రీడే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంటు రోజుకు ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని చూస్తూ ఉంటాం. మరీ తక్కువగా ఉండి లెస్ దాన్ 10,000 ఆ రక్తస్రావం మాత్రమే ప్లేట్లెట్ బయట నుంచి ఇస్తాం. పిల్లలు డెంగీ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి దోమల నుంచి మనం రక్షించుకోవాలి. ఇది ఒకటే రూమ్లో ఉండి రూమ్ షేర్ చేసినంత మాత్రాన రాదు. దోమ ఒక పేషెంట్ని కుట్టి మళ్ళీ అది ఇంకో పర్సన్ కుడితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఉండి జస్ట్ బికాజ్ ఇంతకుముందు ఫ్లూ లాగా అనుకున్నట్టు తుంపర్లతోని డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో ఒకటే రూమ్లో ఉన్నంత మాత్రం స్ప్రెడ్ అవ్వదు. జనరల్గా పిల్లల్లో ఏంటంటే వీళ్ళు గార్డెన్లో వెళ్ళి ఆడుకున్నప్పుడు కానీ అప్పుడు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఫుల్గా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఫుల్గా కవర్ చేయగలగడం అదొకటి. అండ్ మస్కిటో రిపెల్లెంట్ యూజ్ చేయడము. అండ్ థర్డ్లీ మస్కిటో నెట్స్ యూజ్ చేయగలిగితే చాలా మంచిది. అండ్ లాస్ట్లీ దోమలు యూజువల్గా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే అది బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్ ఇంట్లో లేకుండా ఇంటి పరిసరాలు లేకుండా చూసుకోవడం మంచిది. పిల్లలకు డెంగీ సోకినప్పుడు జ్వరం తీవ్రతతో పాటు శారీరకంగా కనిపిస్తున్న లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. సకాలంలో సత్వరమే వైద్యం మొదలు పెడితే పిల్లల్ని డెంగీ నుంచి తేలికగానే బయటపడేయొచ్చు.